దళిత నాయకుడు ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే తోపుదిద్ది ప్రకాష్ చేసిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆరోపణలపై టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్ తీవ్రంగా స్పందించారు. ఎంఎస్ రాజుపై చేసిన ఆరోపణలను వెంటనే రుజువు చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దళిత సామాజిక వర్గాల్లో అచంచలుగా ఎదిగిన ప్రజామనాన్ని పొందుతున్న ఎంఎస్ రాజుపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. అణచివేసే ధోరణిలో నువ్వు అవమానకరంగా మాట్లాడితే ఎవరైనా చూస్తూ ఉంటారా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నువ్వు జమీందారు కావచ్చు, నీవు కొన్ని వేల ఎకరాల భూస్వాములు కావచ్చు, మా దళిత సామాజిక వర్గాలలో ఆత్మవిశ్వాసం ఉంటుంది, మా దళితుల్లో ఆత్మస్థైర్యం ఉంటుంది, ఎవరికి భయపడే తత్వం ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నీవు అక్రమ ఆస్తులు అని చెప్పి ఆయన మీద బురద చల్లినావు. నువ్వు బురద చల్లిన తర్వాత ఆ బురద తుడుపుకోవాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి నీకు సవాలు విసినారు. నువ్వు సరిగా మీ నాయనకి సక్రమంగా పుట్టింటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంఎస్ రాజు గారిని అడగాల్సిన బాధ్యత ఉంది. నువ్వు నీ లుల్లి పుట్టిగాళ్లతో నీ అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు ప్రయత్నిస్తే ఎంఎస్ రాజు అనే వ్యక్తి